మోక్షం కలిగిందంట. మరి అది ఆ పథకం ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి ఇప్పుడు. చూడండి, ఇందిరమ్మ పథకం కింద నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని భావిస్తుంది. త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడనుంది. ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు అత్యుత్సాహంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కానీ తుది జాబితాలో చోటు దక్కక వారికి నిధులు అందలేదు. దీంతో ఆ ఇళ్లు కూడా సంపూర్తిగా ఉన్నాయి. ఈ 2 రకాల అసంపూర్తి ఇల్లు కలిపి దాదాపు 13,000 వరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తం ఇళ్లను ఇందిరమ్మ పథకంలోనికి తీసుకురానున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆపై గృహలక్ష్మి. గత ప్రభుత్వం 2 బెడ్రూమ్ల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. దానికి నిధుల సమస్యలు రావడంతో ఆ ఇళ్లను పూర్తి చేయలేక మధ్యలో వదిలేసింది. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం యూనిటీ కాస్ట్ 5 లక్షలు కాగా, గృహలక్ష్మి పథకంలో అది 3 లక్షలు మాత్రమే. 3 లక్షలను కిస్తీల వారీగా లబ్ధిదారులకే చెల్లిస్తూ వారే ఇళ్లను నిర్మించుకునేలా దాన్ని ప్రకటించింది. దాదాపు 10,000 మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిధులు కూడా విడుదల కాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పథకం అక్కడితో ఆగిపోయింది. పేదలకు సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ ప్రభుత్వం వచ్చి సొంత ఇల్లు ఇస్తామంటారు, ఈ ప్రభుత్వం వచ్చి సొంత ఇల్లు ఇస్తామంటారు. తీరా ఎన్నికల టైం దగ్గరికి రాగానే ఆ ప్రభుత్వం ఆ పథకం ఆపేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదు. పేదలు ఇల్లు రెంట్లు కట్టుకోలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. కానీ సొంతం ఇల్లు అనేది పేదలందరికీ కూడా ఒక కళ. ఆ కళను నెరవేర్చే బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. కానీ మన ప్రభుత్వం పట్టించుకుంటలేదు. తీరా ఎన్నికల టైం వరకు ఆ పథకం నడుస్తుంది, నిధులు వస్తలేవు, అది ఇది చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఎన్నికల టైం దగ్గరికి రాగానే ఎవరు గెలుస్తారో చూసి వాళ్ళ మీద వేసేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందా అని అంటే మరి ఏం చేస్తుందో చూడాలి. 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇంకా చర్చలు కొనసాగుతున్నాయంట. చర్చలు కొనసాగుతున్నాయి. కానీ మరి ఆ పథకం అమల్లో తెస్తారా, లేకపోతే ఈ సొంత ఇల్లు కళ నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.